I just came to say hello. 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 Hello. I just came to say hello. I just came to say hello. 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 I just came to say hello. I just came to say hello. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఏ డే 3 ఆఫ్ ఇన్ ఫ్లోరిడా వెకేషన్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ డే 3తో ఎండ్ అవబోతుంది. ఈరోజు స్కెడ్యూల్లో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇంట్రో ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ రెడీ అయిపోయి మేము ఫస్ట్ డే ఏదైతే వచ్చామో అక్కడికి డైరెక్ట్గా వచ్చాము. లైక్ పీర్ పార్క్ బీచ్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ డే చెప్పాను కదా ఫస్ట్ వ్లాగ్లో. సో అలా అండ్ యాక్చువల్గా ఫస్ట్ డే ఎందుకు మిస్ అయ్యామా అన్నంత హ్యాపీ అనిపించింది. ఈరోజు స్కెడ్యూల్స్లో ఫస్ట్ బీచ్ చూసుకోవాలి అండ్ దెన్ మాకు హెలికాప్టర్ రైడ్ ఉంది అంత సిటీ అంత వ్యూ చూడడానికి. అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ టు అట్లాంటా అనమాట. ఇంకా ఇక్కడైతే లైక్ హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి హోటల్లోనే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అండ్ మేము చెక్అవుట్ చేసేసి వచ్చాము. రావడమే లేట్గా వచ్చాము. అండ్ దాని తర్వాత మాకు 12కి హెలికాప్టర్ రైడ్ ఉండే, బట్ మేము లేట్ రావడం వల్ల దాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకొని 1:30కి అట్లా హెలికాప్టర్ రైడ్ మళ్ళీ లైక్ రీబుక్ చేసుకున్నాము. ఫస్ట్ డే ఇక్కడికి వచ్చాక మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోయాము. మాకు ఇంకా చెక్ ఇన్ అయ్యే ఉంది హోటల్లో అని చెప్పి ఫస్ట్ డే ఎందుకు రాలేదా అన్నంత ఫీల్ అనిపించింది. అండ్ దట్టు ఈ మిగతా డేస్ కన్నా ఇంక ఈ డే ఇంకెక్కువ ఎంజాయ్ చేసామేమో అనిపించింది. బట్ బీచ్ అంత లోపలికి వెళ్ళలేకపోయాము. బట్ ఇంకో డే ఉంటే సరిపోయేదేమో అంటే బీచ్లో. ఇంకా ఈ బీచ్లో మెయిన్గా ఈ బీచ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ బీచ్. ఈ బీచ్లో ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళము అనిపించింది. అంటే అంత సూపర్గా ఉంది. మీకు చూపిస్తాను. సో కంటిన్యూ ద వ్లాగ్. ఆఫ్టర్ సెవెరల్ మినిట్స్ దిస్ ఈస్ ద వ్యూ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అంత ఆ స్కై అంతా ఒక టైప్ ఆఫ్ బ్లూ, ఆ సీ అంతా ఒక టైప్ ఆఫ్ బ్లూ. అసలు నాకైతే అమేజింగ్ అనిపించింది. దాంట్లోనే కనిపిస్తుంది ఆ బీచ్. అసలు 2 షేడ్స్లో ఉంది కలర్ కాంబినేషన్. లైక్ సీ గ్రీన్లో సీ గ్రీన్ అండ్ సీ బ్లూ, లైక్ ఇంకో బ్లూ అండ్ స్కై ఆ రెడ్డిష్నెస్. సో ఆ వైట్ శాండ్కి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
అండ్ వచ్చే దారి కూడా ఎంత అట్రాక్టివ్గా ఎంత షాప్స్ ఉన్నాయో సూపర్ అనిపించింది. అందుకే చెప్పాను లాస్ట్ డే ఈజ్ లైక్ మోస్ట్ మెమరబుల్ డే అని చెప్పి. అండ్ దట్టు మేము ఇంకా వైట్ డ్రెస్సెస్ తీసుకున్నాము. నాకైతే చాలా సూపర్గా అనిపించింది. అంటే దేనికి తగ్గట్టే మేము వేసుకున్నామా అని అనిపించింది. అసలు ఇది ప్లాన్లోనే లేవు, ఏదో చూద్దాంలే వచ్చే దారిలో అన్నట్టు. ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంటుంది. శాండ్లో అసలు నడుస్తుంటే ఎంత హ్యాపీ ఉంది, ఎప్పుడెప్పుడు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలా అని ఉంది. అండ్ దట్టు దాని పక్కనే చూసారా బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ నుండి కూడా ఎంట్రీ ఉంది. ఆ బ్రిడ్జ్ నుండి మనం సీ మధ్యలోకి లెక్క కొంచెం దూరం వరకు వెళ్ళి కొంచెం ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. అది మాకు ఇంకెక్కువ టైం సరిపోలేదు బికాజ్ లైక్ మాకు హెలికాప్టర్ రైడ్ ఉంది. సో హడావిడిగా మళ్ళీ దట్టు మేము బ్యాక్ టు అట్లాంటా కాబట్టి సో జర్నీ చూసుకోవాలి. నైట్ అయిందంటే మేము రిటర్న్ వచ్చేసేయాలి. నైట్ అట్లీస్ట్ 11 o'clock అయినా మేము రిటర్న్ అయిపోవాలి అని అనుకున్నాము. సో ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత బెటర్ అని చెప్పి మధ్యలో మాకు ఇంక లంచ్ బ్రేక్ కూడా ఉంది. సో మొత్తానికైతే వ్యూ చూసేయండి ఎంత ఎంత బాగుందో. నాకు అసలు చాలామంది ఇట్లా టెంట్లు వేసేసుకొని హ్యాపీగా కొన్ని గంటలు కూర్చున్నారు. సేమ్ అలా కూర్చోవాలి అని అనిపించింది. అలానే కొన్ని అవర్స్ కూర్చోవాలి. అసలు ఈ బీచ్కి ముందెందుకు రాలేదా అని అనిపించింది. అందుకే కొంచెం మిస్ అయ్యాము. అదే ఇంకో 1 day ఉంటే సరిపోయేదేమో అనిపించింది. అంటే ఈ బీచ్లో చాలాసేపు అలానే కూర్చొని ఉండాలి అని అనిపించింది. బట్ మేము సో వెళ్ళి ఒక 1.5 hours స్పెండ్ చేసాము. దట్టు పిల్లలంతా ఇంకా వినలేదు, తడిసిపోయారు. పిల్లలందరూ తడిసిపోయి సర్లే డ్రెస్సెస్ చేంజ్ చేద్దాంలే కార్లో అని చెప్పేసి సో ఏమని లేదు. బట్ మేము మట్టుకి అసలు తడవలేదు, జస్ట్ ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము, అటు ఇటు కొంచెం తిరిగాము వాటర్లో. సో అలా రన్ చేసాము. ఇది ఎంత బాగుంది చూసేయండి వ్యూ. ఆగస్త్య బేబీ. అండ్ దట్ మాకు డాల్ఫిన్స్ అన్ని దగ్గర వరకు కనిపించాయి. నేను యాక్చువల్గా క్యాప్చర్ చేశాను, క్లిప్లో కనిపిస్తుందో లేదో తెలీదు. సో ఇది అండ్ చూసారా అది లోతు కూడా ఎక్కువ లేదు. సో డెప్త్ ఎక్కువ లేకపోవడం వల్ల అందరూ అక్కడి వరకు వెళ్ళిపోతున్నారు. లైక్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసుకుంటూ వెళ్ళినట్టు ఆల్మోస్ట్ అలానే వాళ్ళు స్విమ్ చేసుకుంటున్నారు. లైక్ డాగ్స్ ఉన్నాయి చాలా మట్టుకి, అంతే ఎవరిది వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళ పెట్స్. ఆ పెట్స్ కూడా లోపల వరకు వెళ్ళి బాల్ కానీ అట్లా గేమ్స్ ఆడుతున్నారు. అండ్ దాని తర్వాత మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేశాక ఇంకా పిల్లల డ్రెస్సెస్ చేంజ్ చేయాలి. మళ్ళీ దట్టు ఇంకా అక్కడికి ట్రావెల్ ఉంది, అక్కడికి కూడా ఒక 20 minutes డ్రైవ్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఒక్కొక్కరం స్టార్ట్ అయిపోయాము. నేను వచ్చే దారిలో ఫస్ట్ షాప్స్ అని ఎక్స్ప్లోర్ చేయలేదు, వచ్చేటప్పుడు చేద్దాంలే మాకు ఆల్రెడీ టైం లేదు, అప్పటికే ఫ్రెండ్స్ అందరు బీచ్లో ఉన్నారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు చూసుకుంటే క్యాండీ షుగర్స్, లైక్ షుగర్ క్యాండీ అని చెప్పి పిల్లలు ఎంత ఇష్టపడతారో. సో అది ఒక పెద్ద షాప్, ఐ లవ్ షుగర్స్ అని చెప్పేసి పెద్ద షాప్ ఉండి పెద్ద బియర్ పెట్టారు. సర్లే చూద్దాంలే అని చెప్పి లోపలికి వెళ్తే అసలు ఎంత అమేజింగ్. అసలు వెళ్ళేటప్పుడు ఎందుకు మిస్ అయ్యానా అని అనిపించింది, అంత సూపర్గా ఉంది. పెద్ద ఫ్యాక్టరీ అన్నమాట, చాక్లెట్ల ఫ్యాక్టరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఎక్స్ప్లోర్ చేశాను. లైక్ చాక్లెట్స్ అన్నీ ట్రై చేశాను, చాలా కొనుక్కున్నాము. సో కొంచెం ఎక్స్పెన్సివే అనిపించింది, కాకపోతే లైక్ నేను ఇన్ని గుప్పెడు కూడా లేవు. అది ఐ థింక్ 1500 ఏమో పడింది, అంటే లైక్ $15 అట్లా పడింది. సో $15 కొంచెం అటు ఇటు. సో ఇన్ని కూడా లేవు, బట్ ఎక్స్పెన్సివ్, బట్ చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కిడ్స్కి అన్నీ డిఫరెంట్ అన్నీ వాళ్ళకి నచ్చింది ట్రై చేసి కొనివ్వచ్చు అని అనిపించింది. డిఫరెంట్వి తీసుకున్నాము, రెగ్యులర్ దొరికేవి అయితే మనకు కాకుండా. అండ్ అవి చూసారా, అవి ఎంత పెద్ద లైక్ టవర్స్ లాగా ఉండిపోయి దాంట్లో ఎన్ని చాక్లెట్స్, అమ్మో బాబాయ్ ఎలా డిజైన్ చేస్తారా అని అనిపించింది.
షాప్ అంతా ఆల్మోస్ట్ వాటితో కూడా నిండిపోయి ఉంది. అండ్ చాక్లెట్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. బట్ మేము ఇంకా అన్నీ ట్రై చేయకూడదు, ఎందుకులే అన్నీ తినడము అని చెప్పి ఒక ట్రెండ్ ట్రై చేసి మిగతావి ట్రై చేయకుండా తీసుకున్నాము. ట్రై చేయకుండా తీసుకున్నవి లుక్స్ బాగుంటాయి కానీ టేస్ట్ అయితే అంతేం నాకు సూపర్బ్ అనిపించలే. కిడ్స్ అయితే వాళ్ళు తినేస్తారు కాబట్టి చాక్లెట్స్ ఎలా ఉన్నా, బట్ అంత సూపర్బ్ అనిపించలే. ఈ షుగర్స్ జెల్లీస్ అయితే చెప్పక్కర్లేదు, అన్ని షుగర్తో లైక్ చేస్తారు కాబట్టి సో ప్రాబ్లం లేదు, అవి బాగానే ఉంటాయి. డిఫరెంట్ చాక్లెట్ టైప్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అవి ట్రై చేస్తే కొంచెం గమ్మీస్ లాగా లైక్ బబుల్ గమ్లా ఫ్లేవర్లో అట్లా కొంచెం నమలడానికి కొంచెం ఇట్లా ఇబ్బందిగా స్మూత్గా లేవన్నమాట. సో అది ఎక్కడైనా మీరు చూసి కొనుక్కోండి అని నా సజెషన్. తీసుకెళ్ళి మొత్తం ఆల్రెడీ ఇప్పుడు ఒకటి వెళ్ళిపోయింది. సో చూడాలి రైడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వచ్చి వెయిట్ చేస్తున్నాం. సో చూద్దాం. ఇంక ఇక్కడైతే కొద్దిసేపు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా రైడ్ అయితే వచ్చేసింది. సో ఇంకా మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. బాగుండింది లైక్ వాళ్ళ ట్రీటింగ్ కానీ వాళ్ళకి ఇచ్చేది లైక్ మేమందరికి 4 మెంబర్స్కి బుక్ చేసుకున్నాము. సూపర్గా అనిపించింది. వాడు ఇన్ఫాంట్గా కన్సిడర్ అవుతాడు కాబట్టి సో నా పైన కూర్చోబెట్టుకోవాలి. సో అందుకని అలా 4 మెంబర్స్కనే బుక్ చేసుకున్నాము. సో ఇది హెలికాప్టర్ రైడ్, ఫస్ట్ టైం హెలికాప్టర్ రైడ్. బాగా అనిపించింది హెలికాప్టర్ రైడ్ మొత్తము. ఆ వ్యూ చూస్తుంటే అసలు ఎంత బాగుందో. అండ్ కిడ్స్ ఎంజాయ్ చేశారు. అగస్య కొంచెం ఫస్ట్ షాక్ అయ్యాడు, కాకపోతే తర్వాత నేను వీడియోస్ క్యాప్చర్ చేసిందంతా చూపిస్తే ఓకే హెలికాప్టర్ రైడ్ చేసాము అని ఇంటెన్షన్లో వాడికి గుర్తుండదన్నమాట. సో ఇది సో మనము ఎక్కడమే అంటే లైక్ మనము ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, వీడియోస్ కూడా తీసుకుంటే మెమరీస్గా ఉంటాయి. లేదంటే ఒక్కసారి మనం ఎక్స్పీరియన్స్ చేసింది ఒక్కరోజు గుర్తుంటుంది, లేదంటే 2 రోజులు గుర్తుంటుంది, లేదంటే సంవత్సరం గుర్తుంటుంది. తర్వాత మనమే మర్చిపోతాం. మీరే ఆలోచించండి ఎన్ని అలా మిస్ అయ్యి ఉంటాయి మనం ఎక్స్ప్లోర్ చేసినాయి. ఏదో మళ్ళీ రీజన్తో అది గుర్తొస్తే తప్ప స్పెషల్గా గుర్తురాదు. సో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేసుకుంటే సో గుర్తుంటుంది అని నా ఒపీనియన్. అండ్ మనం ఎక్స్ప్లోర్ చేసిందంతా మన కిడ్స్కి ఫ్యూచర్లో చూపించవచ్చు, వాళ్ళకు కూడా గుర్తుంటుంది అని చెప్పి కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. ఇద్దరికి తెలుస్తుంది కాబట్టి సో బాగుంది. ఇంకా అవ్యూకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వాడు ఫుల్ హ్యాపీ. ఫ్లైట్కి లైక్ హెలికాప్టర్కి తేడా ఏం లేదు, కాకపోతే ఇది కొంచెం దగ్గర నుండి వ్యూ అంతా కనిపిస్తుంది. ఫ్లైట్లో కూర్చున్నామా అంటే ఇంకా పైనకి వెళ్ళిపోతుంది ఈజీగా, అంత దగ్గర నుండి మనం డ్రైవ్ చేయలేము. కాకపోతే చాలా సూపర్గా అనిపించింది వ్యూ కానీ అదంతా. ఇక్కడ యుఎస్లో బిల్డింగ్స్ కన్నా జనాల కన్నా చెట్లే ఎక్కువ కాబట్టి సో చెట్ల వ్యూ ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ బీచ్ వ్యూ అయితే సూపర్గా అనిపించింది. మరి బీచ్ దగ్గరికి తీసుకెళ్ళలేదు కానీ దూరం నుండి బీచ్ వ్యూ చాలా బాగుండేది. సో ఇంతటితో మా రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుండి డైరెక్ట్ బ్యాక్ టు హోమ్. మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకున్నాము, అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి లంచ్ చేసుకొని దాని తర్వాత రిటర్న్ అయిపోయాం అన్నమాట.
సో ఆల్మోస్ట్ 11కి అట్లా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే నేను జర్నీ వ్లాగే కాబట్టి. సో జర్నీలో కంటిన్యూ జర్నీ ఏం చూస్తారు అని చెప్పి నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. అండ్ దట్టు చాలా టైర్డ్ కూడా అయిపోయాము. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.